వ్యక్తిగత మరి దేశాల్లో మరి స్వార్థమో ఏమో కానీ ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి సర్పంచ్లకు స్వయాన మనసనపల్లి మల్లేశ పార్టీ సీనియర్ నాయకులు కాకేశ్వర్ ముదిరాజు మరి సర్పంచ్లకు ఫోన్ చేసి మీరు కూడా తీర్మానాలు ఇవ్వాలని డిమాండ్ చేయడము, వాళ్ళకి సలహాలు ఇవ్వడం, రేపు ఫ్యూచర్ సిటీ అథారిటీలో మన ఊర్లో కలిస్తే మన ప్రాంతము మన బిడ్డలకు రేపు భావి తరాలకు భవిష్యత్తు వేసిన ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మీరు సహకరించాలంటే మాకు సబితా ఇంద్రారెడ్డి గారు మమ్మలను మరి ఈ ప్రతిపాదనలు ఇవ్వొద్దని చెప్పింది, రిజర్వేషన్ కాపీలు ఇవ్వొద్దని చెప్పడం జరుగుతున్నది కొంతమంది బీఆర్ఎస్ సర్పంచులు. ఈ విధంగా మరి సబితా ఇంద్రారెడ్డి గారు మీకు ఈ ప్రాంతం మీద మీకు మా మమకారము లేదా లేకపోతే కేవలము రాజకీయంగా ఏదో పదవి కోసమే పనిచేస్తున్నారా అనే కొంచెము మాకు చాలా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాం. మీరు ఏ విధంగా మహేశ్వరాన్ని ఫ్యూచర్ సిటీలో కలపొద్దు, ఫ్యూచర్ సిటీలో కలిపితే ఈ నష్టాలు జరుగుతాయి, ఈ ఇబ్బందులు జరుగుతాయని మీరు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు స్థానిక శాసనసభ్యులుగా బాధ్యత గల మరి ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తిగా మాజీ మంత్రిగా మీకు మేము ప్రశ్నిస్తున్నాము. మేము కొంచెం ఘాటుగా మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము ఓట్లేసి మిమ్మల్ని 3 పర్యాయాలు మరి గెలిపించుకున్నటువంటి వ్యక్తులం. ఈ ప్రాంతంలో ఒకనాడు టీడీపీ బలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్లో కీలకంగా పనిచేసి మీకు ఒక హోదాను కల్పించినటువంటి వ్యక్తులం. మేము సుదీర్ఘకాలము కాంగ్రెస్ కోసము, కాంగ్రెస్ పార్టీ సంక్షేమం కోసం పనిచేసినటువంటి వ్యక్తుల్లో చాలామంది ఉన్నాము. ఆనాడు మిమ్మల్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దండం పెట్టి చెప్తున్నారు మీకు అఖిలపక్ష నాయకులు. వీళ్ళందరూ కూడా దండం పెట్టి మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయము మీకు వల్ల కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మీరు కేసీఆర్ కనసైలలో పనిచేసి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తామంటే అది మీకు రాను మీ రాజకీయ ఉనికికే ప్రమాదం అని నేను ఇలా చెప్తా ఉన్నాను. నేను ఎందుకంటే రాజకీయాల్లో నాకు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది. మీరు రాజకీయాల్లోకి రానప్పటి నుంచి కూడా నాకు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నది. నేను బాగా కొన్ని సూచనలు చేస్తున్నా. మీరు దయచేసి కేటీఆర్ మాటలిని ఈరోజు ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటామని మాటికి వాళ్ళు ఎక్కడోడో వచ్చేసి ఇలా వాళ్ళు హెచ్చరికలు చేసి ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, ఫ్యూచర్ సిటీని తొలగిస్తామని అంటే ఈ ప్రాంతం కోసం రంగారెడ్డి జిల్లాలో ఏ నాయకుడు చేయనటువంటి, ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి కీలక నిర్ణయం తీసుకున్నటువంటి మరి రేవంత్ రెడ్డి విషయంలో ఇంత ఘాటైన విమర్శలు ఇతర జిల్లాలో చేస్తుంటే మీరు మాజీ మంత్రిగా ఈ జిల్లా ప్రాంత బిడ్డగా మీరు ఎందుకు ప్రశ్నించడం లేదు? మీరు వాళ్ళకి సూచనలు చేయాలి. మీరు సీనియర్ నాయకులుగా మీరు 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఇలా ఇంద్రారెడ్డి మరణించిన తర్వాత కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు మీరు కేటీఆర్కు తక్షణమే ఫ్యూచర్ సిటీ జోలికి వస్తే బాగుండదు, లేకపోతే చాలా పరిణామాలు ఎదుర్కొంటారు మా జిల్లా ప్రజల నుంచి అని మీరు చాలా వాళ్ళకు తగిన సూచనలు ఇవ్వండి. వాళ్ళు ఎందుకోసము రాజకీయ ఉనికి కోసం కాపాడుకోవడానికి ఫ్యూచర్ సిటీ ఒక్కటే ఉందా మేము అడ్డుకుంటామని? ఇలా ఈ ప్రాంతానికి ఫార్మాసిటీ అంటే పురుగుల మందు, రకరకాల క్రిమిసంహారక పురుగుల మందులు వాడుకునే పారిశ్రమాలన్నీ తీసుకొచ్చేసి టీఆర్ఎస్ పీరియడ్లో ఇక్కడేస్తాం ఫార్మాసిటీలో, మిగతా అని ఉద్యానవనాలు, టెక్నికల్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ప్రాజెక్టులన్నీ మెదక్ తీసుకుపోతారు. సిద్దిపేట వాళ్ళ మామ అల్లుడు వాళ్ళు ఉండే ప్రాజెక్టులన్నీ వాళ్ళ దిక్కు తీసుకుపోతారు. అంటే మహేశ్వరం కందుకూరు అంత హీనంగా కనిపిస్తుంది. ఫార్మాసిటీ ఏదో మీద గడ్డిపూసలాగే మీద ఏదో దుకాణాలు పెట్టుకొని అడ్డ మీద దుకాణాలు చేసుకున్నట్టు చేసేసి ఇక్కడ వాళ్ళు ఇట్లనే ఉంటారు, ఎప్పుడు గోసిగొంగడ వేసుకొని తిరుగుతారు. వీళ్ళకేం తెలియలేదు అనుకోవడము. ఒక్కొక్కసారి అందరికీ జ్ఞానోదయం కలుగుతుంది. ఎవరు ఏందనేది మీరు దయచేసి మీ ద్వారా ఎంబడే తక్షణమే మీరు ఏం మాట్లాడింది కూడా మీరు తుమ్మింది కూడా ప్రతిదీ కూడా మాకు సమాచారం అందుతుంది. మీరు ఎవరిని వద్దంటారు, ఎవరికి ఎలాంటి సంకేతాలు ఇస్తారు, మీరు ఎవరిని అడ్డుపడాలి, ఏం చేయాలి అనేది అది మంచి పద్ధతి కాదు. మీరు తక్షణమే మా నాయకులు చెప్పినట్టు ప్రతి ఒక్కరు చెప్పారు. నేను మళ్ళీ వాళ్ళు చెప్పింది నేను చెప్తే బాగుంటుంది. మోహన్ రెడ్డి అన్న కూడా మంచిగా అక్క అని సంబోధిస్తుంది మీకు చెప్పారు. మీరు కొన్ని విషయాలలో చాలా కొంచెము ఆచితూచి అడిగేయండి. మీరు ఆ రోడ్డు పోతుంటే అది అంత రోడ్డు పోతుంది, ఇంత రోడ్డు పోతుందని అప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు చెప్తే బాగుండదు. ఈ సభాముఖంగా ఇవాళ మీ ఇంకా అందరు దొంగలు ఉన్నారు, నీ ఇంకా మంచోళ్ళు ఎవరు లేరు. అందరు నిన్ను తిట్టి బండ బూతులు తిట్టినా
దొంగల్ని ఎంకున్నారు ఇవాళ. ఆ దొంగలు ఏమేమి అన్నారు మా దగ్గర రికార్డులు ఉన్నాయి, అవన్నీ పెడితే మీరు చాలా బాధపడతారు. మేము సోషల్ మీడియాలో ఆ దొంగలు అన్నటువంటివి మేము పెడితే మీరు చాలా బాధపడతారు. మీరు దయచేసి ఆ దొంగల మాటలు వినకండి. మీరు వాళ్ళకి సలహాలు కూడా ఇవ్వకండి. వాళ్ళు సలహాలు ఇస్తే మీ పేరు పెట్టుకొని మరి ఎంత సంపాదించారు ఏం సంపాదించారు జనాలకు అంత తెలుసు. ఒకనాడు ఇవన్నీ కూడా బయటపడతాయి. మీరు దయచేసి అటువంటి విషయాలల్లో మీరు తల దూచకండి. ఆ ఫ్యూచర్ సిటీ జోలికి రాకండి. మనకు ఎవరు ఇప్పుడు మన మోహన్ రెడ్డి గారా ఈ మన ఈశ్వర్ ముదిరాజు గారు చెప్పారు, మీరు ఒక ముఖ్యమంత్రి బహిరంగ సభకు మీకు ప్రోటోకాల్ ఉంది, మీరు అక్కడ పాల్గొనాలి, ఇక్కడి ప్రాంతం సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి, మీరు సభలోకి రావాలి. ఆ సభలో కూర్చొని మీరు మా ప్రాంతం గురించి మహేశ్వరం నియోజకవర్గం ఇంత భారీ బహిరంగ సభలు జరుగుతుంటే మీరు సభకు రాకుండా మీకు సభలో మీకు ప్రోటోకాల్ ఉంది, మీరు ముఖ్యమంత్రి పక్క కూర్చొని మా సమస్యలు చెప్పాలి. మీరు మా ఇప్పుడు ఏమవుతుంది ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకురండి, మీకు పేరు ఉంటుంది. ఇలా కొన్ని విషయాలు చెప్తా, మీరు బాగా గుర్తు చేసుకోవాలి. మీకు గుర్తు లేకుండా 30 సంవత్సరాల క్రితము 32 ఏళ్ళ క్రితము టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మేము దేవేందర్ గౌడ్ గారిని ఇలా ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 4 సభలు జరిగినాయి. 2 సభలలో ఇవాళ దేవేందర్ గౌడ్ గారిని గుర్తు చేసుకుంటుండు. ఎందుకు గుర్తు చేసుకుంటుండు? ఇవాళ రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో కీలక రోల్ రంగారెడ్డి జిల్లా కోసం కొట్లాడినటువంటి వ్యక్తులలో ఇంకా కొంతమంది ఉన్నారు. నేను సభాముఖంగా చెప్పా, అటువంటి వ్యక్తులలో ఇలా దేవేందర్ గౌడ్ గారిని ప్రశంసిస్తున్నాడు. ఇలా రంగారెడ్డి జిల్లా ఇంత అభివృద్ధి పథంలో కొనసాగడానికి దేవేందర్ గౌడ్ కీలకంగా పనిచేస్తున్నాడని ఇలా అభినందిస్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు. అలాంటి నాయకులు వేసినటువంటి ఈ పునాది రాయి ఎక్కడ కూడా కదలొద్దు. రంగారెడ్డి జిల్లా అంటే ప్రపంచ దేశాలకు తలమానికంగా ఉండాలి. రంగారెడ్డి జిల్లా అనే ఒక స్థాయిని తీసుకొస్తున్నటువంటి మీరు ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మీరు అభినందించాలి. అభినందించేది పోయి మీ వ్యక్తిగతంగా మీరు కానీ రేవంత్ రెడ్డి గారి ఇద్దరు వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే కొన్ని విషయాలలో ఉంటే మీరు పక్కన పెట్టి మీరు మా ప్రాంతం కోసము ఇవాళ మీరు కలిసి పనిచేయండి. మీరు దయచేసి వచ్చే ఫ్యూచర్ సిటీని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవడోడో చూటబుట్టగల అంతా వాళ్ళ పనిపాట లేదు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలి. ఫ్యూచర్ సిటీ ఇది తప్పితే ఇంకోటి లేనే లేదు వాళ్ళకి. ఇలా ఫ్యూచర్ సిటీని ఎందుకు అడ్డుకోవాలి, ఎందుకు నిషేధించాలి అంటారు. మా ప్రభుత్వం రాగానే ఫ్యూచర్ సిటీని తీసేయాలంటారు. ఫ్యూచర్ సిటీని తీసేయాలనే ఆ కాన్సెప్ట్ తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరన్నా గెలుస్తారా, ఓట్లు వేస్తారా ఇక్కడ ప్రాంత ప్రజలు? మరి అట్లా అంటుంటే మీరు ఎందుకు వాళ్ళను క్వశ్చన్ చేస్తలేరు, ఎందుకు వాళ్ళకి సలహాలు ఇస్తలేరు? మీరు అయ్యా మా మహేశ్వరమే దొరికిందా మీకు ఎక్కడ లేదా అని మీరు ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంత నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు చాలా కీలకంగా రోల్ పోషించాలి. దయచేసి ఇప్పుడు మన పెద్దలు గౌరవులు మరి మనోహర్ గారు ఈశ్వరు దర్శన్ చెప్పినట్టు ఏ పార్టీ వ్యక్తి కానీ ఆడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ ఎవడని ఉండని ఎవడైతే ఈ వారం 10 రోజులల్లా తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వడో వాని ఇంటి ముందల ఈ జేసీ నుంచి సాగు డప్పు గుర్తించి అక్కడ ధర్నాలు రస్తారోకలు చేసి జైలుకు పోయడానికి కూడా మేము నిర్ణయం తీసుకుంటున్నాము. మీరు ఒకవేళ మీరు గ్రామ సభలు పెట్టి మీరు ఒకవేళ ఎఫ్సిడిఏ ఏ దాంట్లోకి తీసుకోము, మేము అది నచ్చలేదు అని అంటే మీరు బహిరంగంగా సర్పంచులంతా కలిసి మీరు బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మీరు బహిరంగంగా మీటింగ్ పెట్టి మేము ఎఫ్సిడిఏ దాంట్లోకి మాకు అనుకూలం లేదు, మేము అందులోకి రాము అనేదన్నా మీరు బహిరంగంగా ప్రకటించండి. ఏదన్నా నిర్ణయం తీసుకోండి. తర్వాత మేము ఈ నెల 15 రోజులలో ఒక కార్యాచరణ తీసుకుంటాం. మా కేఎల్ఆర్ దృష్టికి తీసుకుపోయిన తర్వాత మరి ఆయన కేఎల్ఆర్ గారు కూడా ముఖ్యమంత్రికి అన్ని గ్రామాలు మరి అన్నీ కూడా మరి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓకు మహేశ్వరం మండలాన్ని పూర్తి కలపాలని మేము ఆదేశాలు ఇచ్చినాము. మరి అది ఇక్కడ జరిగింది ఏందనేది మరి కేఎల్ఆర్ కూడా సీరియస్గా ఉన్నాడు. మరి అన్ని గ్రామాలను కలుపుతున్నాము. అది ఏది ఏమైనా అనేది మాకు వాగ్దానం కూడా చేసిండు. నిన్న కూడా మాట్లాడినాము. ఆయన ముఖ్యమంత్రి సభ జరిగిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా వివరించిండు. ఈరోజు కూడా మరి కేఎల్ఆర్ గారు అనుకూలంగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మహేశ్వరం మండలాన్ని అన్ని గ్రామాలను కూడా కలిపేస్తాము. మరి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ల మరి అధికారుల ద్వారా ఏం లోపం జరిగిందని మేము విశ్లేషణ చేసుకుంటే మరి అక్కడ సబితా ఇంద్రారెడ్డి కొంతమంది సర్పంచ్లకు ప్రతిపాదనలు రిజర్వేషన్ పంపొద్దు అనేది ఆదేశాలు ఉన్నాయి. వాళ్ళు వెనుకబాటు చేస్తున్నారు. ఒక్కసారి నేను మహేశ్వరము సర్పంచ్లకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్తా ఉన్నా,
గ్రామం విషయానికి వస్తే, మండలం అభివృద్ధి విషయంలో వస్తే పార్టీలకు అతీతంగా మనం ఎవరన్నా ఉండని అందరం ఐకమత్యంతో పనిచేసుకునే కోణంలో మీరు పనిచేయండి. ఇలా కందుకూరు మండలానికి